ఇప్పుడు సంపూర్ణంగా గ్రామాల్లో రుణమాఫీ జరిగిందా అంటే ఏం చెప్తారు? సంపూర్ణంగా గ్రామాలలో రుణం మాఫీ జరగలేదు. మీరు గ్రామాలకు రండి, మిమ్మల్ని తీసుకెళ్తా, ప్రతి రైతు దగ్గరికి తీసుకెళ్తా, ఏ రైతుకైంది ఏ రైతు కాలేదు అనేది కూడా మీకు చూపిస్తారు. ఓకే, హరీష్ రావు సవాల్ విసిరారు కాబట్టి మేము రుణమాఫీ చేసాము, హరీష్ రావు రాజీనామా ఎక్కడ అని చెప్పేసి ఫ్లెక్సీలు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇగో అబ్బా, మాకు రాజీనామాలు కొత్త కాదు. హరీష్ అన్నకు తెలంగాణ ఉద్యమంలో 2 సార్ల ఎమ్మెల్యే పదవికి, తెలంగాణ రావడానికి, ఒకసారి మంత్రి పదవికి కూడా ఆయన తృణప్రాయంగా ఆయన పదవులను వదులుకొని రాజీనామా చేసిన గొప్ప చరిత్ర హరీష్ అన్నది. ఈయనకేం చరిత్ర ఉన్నది? తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిన చరిత్ర ఈయనది. అసలు ఈయనకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు కూడా లేదు. నిజంగా చెప్పాలంటే హరీష్ అన్న పేరెత్తే హక్కు కూడా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ లేదు. ఎవరైనా నాయకుడు ముందు మాట్లాడేది ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎవరికి రుణం మాఫీ జరిగింది, ఎంతమంది రైతులకు చేసిండ్రు, 100% చేసిండ్రా చేయలేదా అనేది ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి, మేము ఊరుకుంటాం కదా. రాజీనామా చేయడానికి, ప్రజలకు మంచి జరిగితే హరీష్ అన్న రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు తెలంగాణ అంతటా ఒక చర్చ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నిజమే అంటారా? నిజమేనా? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం జరుగుతుందనేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. బండి సంజయ్ ఏం చెప్తున్నాడు? బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందనేసి బండి సంజయ్ చెప్తున్నాడు. సిద్ధాంతి వేదాంతి ఇద్దరు, ఆయన ముఖ్యమంత్రి, ఈయననేమో అధ్యక్షుడు, ఎంపీ, కేంద్ర మంత్రి అనే విషయాన్ని మర్చిపోయి వీళ్ళు ఏం చేయాలంటే మేము జ్యోతిష్యం చెప్పబడును అనే ఆఫీసులు తెరుచుకోవాలని వాళ్ళని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఏం తక్కువ అయిందని వాళ్ళ పార్టీలో జాయిన్ అవుతాము. ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా మాకు? ప్రజలు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారు. ఎందుకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము అధికారంలోకి, అసలు ఏంటి వీళ్ళు ఏం పరిపాలిస్తున్నారు అనేసి ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. మా పార్టీ ఏ పార్టీల విలీనం కాదు. కేసీఆర్ గారు ఒక్కడిగా స్థాపించిండు, సకల జనులను ఏకం చేసిండు, తెలంగాణను తీసుకొచ్చిండు ఒక్కడిగానే. ఢిల్లీ జాతీయ పార్టీల మీద రేపు ముందు భవిష్యత్ కార్యాచరణ భారీగా ఉండబోతుంది. వాళ్ళ మీద యుద్ధం ప్రకటించబోతున్నాం, ప్రతిదీ ఎండగట్టబోతున్నాం వాళ్ళ వైఫల్యాలను. రేపు మా కవిత బయటకు వస్తుంది. కేసీఆర్ కి ఏమో గవర్నర్, కేటీఆర్ కి కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావు ప్రతిపక్షంలో ఉంటాడు, మొత్తం బీజేపీ ఉంటుంది అని చెప్పేసి చర్చ నిజమేనా? ఇప్పుడు గవర్నర్ కావాలి, ప్రతిపక్ష నాయకుడు కావాలి, కేంద్ర మంత్రి కావాలి, రాజ్యసభ సీటు కావాలి అని వాళ్ళకు ఉండేది ఉంటే అసలు తెలంగాణనే రాకపోతుండే. తెలంగాణ ఉద్యమాన్ని ఆది నుంచి అణచవేయాలని బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేయాలని ఈ జాతీయ పార్టీలు అన్నీ చూసినాయి. ఏ ఒక్కడి తరం కూడా కాలేదు. ఆ పదవులు వీళ్లకు అలంకారం కాదు, వాళ్ళు పదవులకు అలంకారం. వాళ్ళకి ఏ పదవులు అవసరం లేదు. తెలంగాణ తీసుకొచ్చిన గొప్ప చరిత్ర వాళ్ళకు ఉన్నది.